హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి సొరకాయ పాలు పోసి వండానమాట. ఎగిరేసాను, సొరకాయ పాలు పోసి ఎగిరేసాను. చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. ముందుగా పొద్దున్నే టిఫిన్కి రెడీ చేస్తున్నాను. సేమియా ఉప్మా చేస్తున్నాను ఈరోజు. సేమియా ఉప్మా కోసం పచ్చిమిర్చి, ఉల్లిపాయ, సేమియాలు తీసుకున్నాను. స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని ముందుగా సేమియాలు వేయించుకుంటున్నాను అనమాట. అలా వేయించుకుంటే పొడి పొడిగా వస్తుందని నేను అలా వేయించుకుంటాను. సేమియాలు వేయించుకుని ఇదిగోండి వేగిపోయినాయి చూడండి, తీసాను ప్లేట్లోకి. ఇంకా నెక్స్ట్ తాలింపు వేసుకుంటాను. కొద్దిగా ఆయిల్ వేసుకుని తాలింపు వేస్తున్నాను. తాలింపు వేగిపోయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేయించుకుంటాము. అదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసాను చూడండి, వేగుతున్నాయి. ఇవి వేగిన తర్వాత ఎసరు పోసుకుంటాం అన్నమాట. ఒక గ్లాసు సేమియాలు అయితే గ్లాసున్నర వాటర్ అలా పోసుకుంటాను. ఎసరులో కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మరిగించుకుంటాం ఎసరు. ఈలోపు టీ పెట్టుకున్నాను పొద్దున్నే, అది కూడా చూపిస్తున్నాను అనమాట. అదిగోండి ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు. ఎసరు మరిగిన తర్వాత వేయించుకున్న సేమియాలు ఉన్నాయి కదా, అవి వేసి ఉడికించుకుంటాం అన్నమాట. అదిగోండి సేమియాలు ఉడికిపోతున్నాయి చూడండి. అయిపోయింది, సేమియా ఉప్మా చేసేసాను. చాలా టేస్ట్గా వచ్చింది. ఇంకా నెక్స్ట్ కర్రీకి రెడీ చేసుకుంటాను. సొరకాయ పాలు పోసి ఎగిరేసాను కదా, సొరకాయ చూసారా చక్కగా బారుగా ఉంది. ఇటు పక్కనేమో రైస్ పెట్టేసుకున్నాను. రైస్ కూడా అయిపోతుంది. ఇంక ఇవి ముక్కలు కట్ చేసి పెట్టుకొని సన్నగా సొరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. తాలింపు దినుసులు, పాలు తీసుకున్నాను అనమాట. ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాను. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే తాలింపులు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేపుకుంటాం అనమాట. డైలీ నేను చేసే వ్లాగ్స్ చూస్తున్నారు కదా, కామెంట్ చేయండి ఎలా చేస్తున్నానని, మీరు ఎలా చేసుకుంటారని. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిపోయిందనమాట. ఇంకా సొరకాయ ముక్కలు వేసేస్తున్నాను. లేతగా ఉంది కదా సొరకాయ, చక్కగా ఉడికిపోయింది. ఎక్కువ వాటర్తో పని లేకుండా చక్కగా ఆ నీరుతోనే ఎగిరిపోయింది అన్నమాట. చక్కగా సొరకాయ ఇలా మగ్గిపోయిన తర్వాత మనం టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకుంటాం కదా. అదిగోండి చక్కగా మగ్గిపోయింది చూడండి. ఇంకా ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటాను. ముందు డైరెక్ట్గా పాలు పోసేస్తే ముక్క బిగుసుకుపోద్ది అని చెప్పి ముందు నేను కొద్దిగా వాటర్ పోసుకుంటాను. ఈ ఉప్పు, కారం అది కొంచెం కరిగేంత వరకు కొద్దిగానే, ఓకే కాదు. ఉప్పు, కారం వేసి వాటర్ పోసి ఎగిరించుకుంటున్నాను అనమాట. ఇలా ఎగిరిపోయిన తర్వాత పాలు పోసుకుంటాం. కర్రీకి సరిపడా పాలు కూడా వేసేసుకొని పాలు కూడా బాగా ఎగిరిపోనివ్వాలి. కూరలో కలిసి చక్కగా ఎగిరిపోతే కూర బాగుంటుంది. సొరకాయ పాలు పోసి ఎగురు కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. కొంతమంది సొరకాయ కూర అంటే తినరు, ఇలా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. చేశాను, సొరకాయ పాలు పోసి ఎగిరేసాను, అయిపోయింది. దీంట్లో లాస్ట్కి కొంచెం గరం మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను కొంచెం గరం మసాలా వేసుకున్నా. ఒక స్పూన్ కూడా కాదు, ఒక అర స్పూన్ అలా అంతే. అదిగోండి కర్రీ అయిపోయింది. ఇంకా అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి. థ్యాంక్ యూ.